నెక్స్ట్ ప్రోమోలో ఆద్య తలస్నానం చేసి రూమ్ లోకి వచ్చి కూర్చొని తల తుడుచుకుంటూ ఉండగా ఆ టవల్ తగిలి శ్రీను రాసిన లెటర్ గాలికి బయటికి దొల్లుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక పద్మ ఆ లెటర్ చూసి తీసి ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది. అందులో శ్రీను అమ్మ ఆద్య మీద నీ కోపం రోజు రోజుకి రెట్టిపోతుంది. మీ ఇద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నాను. నేను చచ్చిపోవాలి అనుకుంటున్నాను అని శ్రీను లెటర్ లో రాస్తాడు. అది చదివిన పద్మ షాక్ అయిపోతుంది. వెంటనే పద్మ ఆద్య గురించి శ్రీను పాజిటివ్ గా రాసిన మ్యాటర్ అంతా కూడా చింపేసి ఆద్య ఆద్య అని బయటికి పిలిచి నా కొడుకు ఎక్కడే అని అడుగుతూ ఉంటుంది. అంతలో రఘురాం బయటకు వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. అయిపోయింది అన్నయ్య, అంతా అయిపోయింది అని లెటర్ రఘురాం చేతికిస్తుంది. రఘురాం ఆ లెటర్ చదువుతూ షాక్ అవుతూ ఉంటాడు. నిన్ను ప్రాణంగా ప్రేమించిన పాపానికి జీవితం మీద విరక్తి పుట్టి ప్రాణాలు తీసుకోవడానికి వెళ్ళాడే అని పద్మ చెప్పడంతో ఇంట్లో ఉన్న ఆజితో పాటు మిగతా అందరు కూడా షాక్ అవుతూ ఉంటారు. ముందు శ్రీనుని వెతకాలి, శివరాం బావగారు బయట ఊరి పొలిమేర వరకు వెళ్లి వెతకండి అని రఘురాం చెప్పడంతో శివరాం వెంకట్రావు ఇద్దరు వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు రామలక్ష్మి శౌర్య కాంపిటీషన్ కి వెళ్ళగానే అక్కడ సెలక్షన్స్ జరుగుతూ ఉంటాయి, ప్రాక్టీసులు చేస్తూ ఉంటారు. అందులో జానకి రామకి ఫోన్ చేసి శ్రీను గురించి చెప్పడంతో రామ షాక్ అయిపోతూ ఇక శౌర్యకి కూడా విషయం చెప్పకుండా ఫోన్ పెట్టేసి అక్కడి నుంచి చాలా టెన్షన్ పడుతూ స్కూటీ మీద వెళ్తూ ఉంటుంది. ఇక అంతలో అక్కడ ఉన్న స్టాఫ్ లో ఒక అతను వచ్చి శౌర్య సార్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, దగ్గర కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ అందరూ సెలెక్ట్ అవుతున్నారు, ముఖ్యంగా మీ వైఫ్ రామలక్ష్మి అని చెప్పడంతో ఇక శౌర్య చాలా సంతోషంగా రామా రామా ఎక్కడున్నావు అని పిలుస్తూ ఉంటాడు. ఎంత పిలిచినా కూడా రామలక్ష్మి రాకపోవడంతో ఇక శౌర్య చాలా కోపంతో రగిలిపోతూ హాకీ స్టిక్ కూడా నేలకేసి కొట్టి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు రామ మాత్రం స్కూటీ మీద సీనును వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు.